బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ అయ్యారు. సమావేశానికి కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లోకి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివతేజ అందిస్తారు. శివతేజ, ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎవరెవరు హాజరయ్యారు, ఎంతసేపు జరగబోతోంది? కాసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లో పార్లమెంటరీ స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఇప్పటికే ఎంపీలతో పాటు లోక్సభ సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యులు, అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే లోపల సమావేశం కూడా ప్రారంభమైంది. మొత్తంగా అంటే ఈ నెల 31వ తేదీన పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. ఇది చివరి సెషన్ కాబట్టి ఏం మాట్లాడాలి, ఎట్లా ముందుకెళ్లాలనే ఇష్యూలపై మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు గత నెల 7వ తేదీన ఇదే ఫామ్ హౌస్లో కేసీఆర్ కింద పడిపోవడం జరిగింది. దాని తర్వాత హైదరాబాద్లో సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన అనంతరం చాలా రోజులు అతను హైదరాబాద్లో కూడా ఉండడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు సీనియర్ లీడర్లతో మాత్రమే అతను మాట్లాడడం జరిగింది. ఎట్లా ఉంది పార్టీ పరిస్థితి అంటూ మాట్లాడడం జరిగింది. ఈసారి మాత్రమే ఇది తొలి సమావేశం అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీలకు సంబంధించి రాబో రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే 31వ తేదీన పార్లమెంటరీ చివరి సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈరోజు అందరితో కలుస్తున్నాడు. మీటింగ్ అయితే లోపల ప్రారంభమైందని చెప్పాలి. ఎట్లా ముందుకెళ్ళాలి అంటే ఇది చివరి సమావేశాలు కాబట్టి ఎట్లా మాట్లాడాలి పార్లమెంట్లో అన్న విషయం పైన ప్రస్తుతానికైతే లోపల చర్చ కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే మొన్నటి వరకు కూడాను కేసీఆర్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకున్న అప్పుడు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తెలంగాణ భవన్లో వివిధ జిల్లాలకు సంబంధించి అంటే వివిధ పార్లమెంట్ స్థాయికి నియోజకవర్గాలకు సంబంధించి అటు నేతలతోనూ సీనియర్ నేతలతో కార్యకర్తలతో అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లా ఉంది అంటే ఆయా పార్లమెంట్ పరిధిలో ఎట్లా ఉంది, పరిస్థితి ఏ విధంగా ఉన్నాయనే నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు, సీనియర్ నేతలు కూడా అక్కడ ఉన్నటువంటి నేతలకు నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, పార్టీ అధినేతకు ఈరోజు చెప్పబోతున్నారు. ఎట్లా ఉంది అంటే ఓవరాల్గా కూడా పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఏం చెప్పారు అనే విషయాలు కూడా ఆ నివేదికను కూడా కేసీఆర్కు ఇవ్వబోతున్నారు. దీనిపైన కూడా చర్చ జరగబోతుంది. మరోవైపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా క్యాండిడేట్లను ఎవరైనా మారుస్తారా, లేదంటే ఎట్లా ఉండబోతుంది అన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే లోపల మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్కు అందరూ లోక్సభ, రాజ్యసభ సభ్యులు వచ్చారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సీనియర్ లీడర్ హరీష్ రావు కూడా లోపల కేసీఆర్ అధ్యక్షత సమావేశం అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ.